కాన్సెప్ట్ ఫేస్ చేయడం కష్టమా లేదా 10 minutes లో మాస్ మెలడీ క్రియేట్ చేయడం కష్టమా? 160 అంతా మేము ఆడలేము అంటే మొహం అన్ని పగిలిపోతాయి. అంటే మా మాక్సిమం ఎంత 120 130 అని 140 వేస్తే మ్యాచ్కే వెళ్ళాము. మంచి సిక్సర్స్ మంచి స్కోర్ కొట్టారు. బట్ 160 వీడు ఆడతాడు, నేను కష్టం. ఎవరు ఆడలేదు, చాలా కష్టం. అంటే బ్రెట్లీ వేస్తాడండి, షార్ట్ అయితే వేస్తాడు ఆ బాల్ 160 బాల్. ఓకే, స్వీట్ తగ్గిద్దాం 120. Yeah, 120 is fine. 120, yeah. అది కష్టమా మాస్ మెలడీ? మాస్ మెలడీ, ఎవ్రీ మాస్ సాంగ్ ప్రాబ్లమ్ అండి. ఎవ్రీ మాస్ సాంగ్ ఇస్ లైక్ 10th exam. మళ్ళీ చెప్తారు చాలా కష్టం, బికాస్ వాట్స్ నాట్ ఇన్ ద వరల్డ్ వీఆర్ గెటింగ్ కదా. సో ఐఎమ్ హ్యాపీ డూయింగ్ మెలడీస్. సో ఐ లవ్ దట్ డూయింగ్ మెలడీస్ ఆల్వేస్. అండ్ ఫేసింగ్ క్రికెట్ ఇస్ వెరీ టఫ్. ఎవ్రీ బాల్ ఇస్ ఫస్ట్ బాల్ ఆఫ్ లైఫ్. మ్యూజిక్ 2 minute మ్యాగీ నూడిల్ అంత ఈజీగా కంపోజ్ చేస్తారో అని విన్నాము. మీ ఫాస్టెస్ట్ కంపోజిషన్ ఏంటి? My fastest was Sad Ostaro. That was my fastest. Like it happened like in like ala 5 flow la ayipindi ala quick ga ayipindi part adi. Like around 12-13 minutes we finished the song. Yeah. That's right. And last question. మెలడీస్ కంపోజ్ చేసేటప్పుడు కూడా డ్రమ్స్ ఉంటాయి అన్నారు కదా. మరి మెలడీస్ కంపోజ్ చేయడం కష్టమా లేదా రొమాంటిక్ సాంగ్స్ లో డ్రమ్స్ యాడ్ చేయకుండా ఉండడం కష్టమా? It depends on the melody. When the melody is strong, we like to keep the song little nude, not more variety. So like that, there are lots of songs I've done. So when the melody is super strong, I think it will take its space. Okay. Yeah. But any romantic song without drums? So many I like that. Yeah. Okay. In the why are you for everybody complaining on drums? Not